ఆ రహదారిపై ప్రయాణం అంటేనే జనానికి హడల్. ఇక రాత్రిపూట ప్రయాణం అంటే ఖచ్చితంగా మానుకోవాల్సిన పరిస్థితి. డ్రైవింగ్లో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఆ దారి కేర్ ఆఫ్ యమపురే. మరి అంతటి డేంజరస్ రోడ్డు ఎక్కడుందనేగా మీ డౌట్? జస్ట్ లుక్. ప్రభుత్వాలు ప్రజా ప్రతినిధులు మారినా యాదాద్రి భువనగిరి జిల్లా పిలాయిపల్లి గ్రామస్తుల ఇబ్బందులు తీరడం లేదు. ఇక్కడి వారికి చిన్న అవసరం వచ్చినా మూసీ నదిపై ప్రమాదకరంగా ఉన్న లో లెవెల్ బ్రిడ్జ్ దాటాల్సిందే. ఓవైపు కొత్త బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతుండటం, మరోవైపు అడ్డదిడ్డంగా ఉన్న పాత బ్రిడ్జ్ పై ప్రయాణంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. రాత్రిపూట రోడ్డు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లా పోవాలన్నా కూడా మాకు ఇబ్బంది ఉంది. ఇప్పుడు మాకు ఔటర్ రింగ్ రోడ్ కించి అలా వెళ్ళాలంటే మా పని వృధా అవుతుంది, మా కిలోమీటర్లు ఎక్కువ అవుతుంది. మా వృద్ధులు ఉంటారు, వాళ్ళు ఎలా వెళ్తారండి? మొన్ననే బస్సు పడ్డది, కాంట్రాక్ట్ సరిగ్గా లేడు. ఇంకా 3 ఏళ్ళు అవుతుంది ఓపెన్ అయ్యి, ఇంకా మాకు పనులు జరుగుతలేదు. మాకు చాలా ఇబ్బంది ఉందండి. డైలీ ఇదే రూట్లో వెళ్తాము. ఒక్క వర్షం వచ్చినా కానీ పోలేని పరిస్థితి. ఇక్కడ పెద్ద ఎత్తున బురుగు చేరుకుంటుంది. రహదారి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇంత తొందరగా చేస్తే అంత మంచిదని మేము అనుకుంటున్నాము. దానికోసమే మా గ్రామ ప్రజలందరూ ఎదురు చూస్తున్నాము. ఎంతమంది వచ్చినా కానీ ప్రాబ్లం మాత్రం సాల్వ్ కావట్లేదు. పిలాయిపల్లి గ్రామస్తులు విద్యా వ్యాపార అవసరాల కోసం జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ఈ దారే కీలకం. చుట్టూ 15 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. మామూలు రోజుల్లో బ్రిడ్జ్ ని ఆనుకొని ప్రవహించే మూసి వర్షాకాలంలో రోడ్డుపై పొంగి పారుతుంది. దీంతో 2014లో 7 కోట్లతో బ్రిడ్జ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల పనులు నిదానంగా జరుగుతున్నాయి. అంటే 30 సంవత్సరాల నుంచి మరీ ఇబ్బందిగా ఉన్నది. ఇంచుమించు ఒక 14 మంది ఈ బ్రిడ్జి లేక చనిపోయిన వాళ్ళు ఉండరు. కాలుష్యం అయితే మరీ తెలంగాణకు వచ్చి లారీలు కాల్ చేసిపోవడం, పంటలు అయితే మరీ నష్టపోతుంటారు. ఈ కాంట్రాక్టర్ మీద చర్య తీసుకొని తొందరగా ఈ బ్రిడ్జి ఏర్పాటు చేస్తే మాకు అనుకూలంగా ప్రజలు సంతోషంగా ఉంటారండి. పిలాయిపల్లి టు గట్కేసార్ మెయిన్ రహదారి. ప్రతి ఒక్క వస్తువు కొనుక్కోవాలన్నా గట్కేసార్ వెళ్తాము. ఆ వెళ్ళే దారిలో ఈ మూసి 10 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు. ఎంతోమంది ఆటో ఫల్టీ పడి 7 మంది చనిపోయారు, 15 మంది దాకా చనిపోయి ఉన్నారు. స్టార్ట్ అయ్యి కూడా 2 సంవత్సరాలు అయింది. ఇది పట్టినప్పుడు ఎంతో సంతోషించినాం మా పిలాయిపల్లి గ్రామస్తులము. వర్కాల పూర్తి చేస్తా అని ఇప్పటికీ 2.5 సంవత్సరాలు గడిచినా ఇది పూర్తి చేస్తలేరు. ప్రమాదాలు జరగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటున్నారు ప్రయాణికులు.